మీరు చెప్పిన విధానం ప్రకారం చూసినట్లయితే మరొక డేట్ అడిగినప్పటికీ కూడా అడ్వకేట్స్తో ఎలో చేస్తేనే తాను వస్తాను అంటున్నాడు. అయితే మొత్తంగా ఇక్కడ కేటీఆర్ మెలిక పెట్టారు అనుకోవచ్చా? అంటే అడ్వకేట్స్ను ఎలాగో ఎలో చేయరు కాబట్టి ఈ మెలికతోటి తను విచారణ తప్పుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇలా చేశారు అనుకోవచ్చా? ఎందుకంటే చాలా స్పష్టంగా హైకోర్టు నాట్ టు అరెస్ట్ అనేది చెప్పినా ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చినా విచారణకి రమ్మని ఎప్పుడు చెప్పినా మీరు హాజరు కావాలి, లేకపోతే వాళ్ళకి సహకరించాలని చాలా క్లియర్గా చెప్పింది. ఇన్ని చెప్పినప్పుడు కోర్టు కూడా చెప్పాలి కదా, ఒకవేళ విచారణకి హాజరవుతే లాయర్లను కూడా తీసుకుని వారి సమక్షంలోనే మిమ్మల్ని విచారిస్తారని చెప్పినప్పుడు ఎక్కడ కూడా ఆర్డర్ ఇవ్వలేదు. చెప్పకపోయినా కావాలని ఈయన లాయర్లు తీసుకొని వచ్చి వారి సమక్షంలో మొత్తం ఎంక్వైరీ చేయాలంటే ఏ రకంగా అవుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు ఆయన ఇట్లా ఈ రకమైనటువంటి వ్యవహారాలు చేస్తున్నారు, ఎందుకు ఇంత తెలివిగా ఆయన బిహేవ్ చేస్తున్నాడు, ఆయనకి అసలు ఇక్కడ హాజరవ్వడమే ఇష్టం లేదు అనేది మరొక చూడొచ్చు. ఎందుకంటే మరోవైపు ఇటు క్వాష్ పిటిషన్ కూడా హైకోర్టులో ఉంది కాబట్టి ఆ డిసిషన్ తీసుకున్న తర్వాత కూడా ఆయన విచారణకి అవ్వాలా వద్దా అని మరొకసారి లాయర్లతో మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. సో అది కూడా చూడాలి, లేకపోతే అంతకుముందు టెక్నికల్గా ఏదో రకంగా డిస్టర్బ్ చేయాలి, ఏదో రకంగా తప్పించుకోవాలి ఇవాళ అనే ఉద్దేశంతోనే కేటీఆర్ ఉన్నట్టుగా చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. దాంతో అక్కడికనే లాయర్లకు పర్మిషన్ లేదని తెలిసినా కూడా నాకు లాయర్లే కావాలి, వాళ్ళ ముందే నేను విచారణకు హాజరవుతాను, వాళ్ళు చెప్పిన వాళ్ళ ముందే రికార్డు చేయాలి, లేకపోతే నన్ను ఏదన్నా మాట్లాడతారు, నేను ఒకటి చెప్తే నేను ఒప్పుకున్నట్టుగా వాళ్ళు చిత్రీకరిస్తారనే మాటలు మాట్లాడడం అనేది పొలిటికల్గా బాగుంటుంది. కానీ విచారణ చేసినటువంటి అధికారుల ముందు మాట్లాడడం అనేది అది బాగోదు. ఎందుకంటే పోలీసులతో ఇదే అంశాన్ని ఆయన ఎట్లా చెప్తాడు, ఎందుకంటే అక్కడ వీడియో కూడా రికార్డ్ చేస్తానని చెప్పినప్పుడు ఆయన మరొక అంశాన్ని ఎట్లా లేవనెత్తుతారు, ఆయనకు పర్మిషన్ లేనప్పుడు కూడా సరే ఆయనకు ఒకవేళ లాయర్లు అనుమతించాలని ఎటువంటి పర్మిషన్ ఉందని ఏమైనా చూపించమంటే కూడా అది కూడా చూపటం లేదు. సో ఎట్లా ఇంకా అధికారులకి ఇన్ఫర్మేషన్ లేదు, ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా ఏ రకంగా లాయర్లని విచారణ గదిలోకి కానీ విచారణ ఆఫీస్కి కానీ వారిని అనుమతిస్తారనేది కూడా ఇప్పుడు క్వశ్చన్ మార్క్. సో ఆయన ఇంత పెద్ద రాజకీయ నాయకుడు, చాలా సీనియర్ నేత అని చెప్పుకున్నటువంటి ఆయన, పైగా నెక్స్ట్ ఎలక్షన్స్కి సీఎం క్యాండిడేట్గా అని చెప్పుకున్నటువంటి వ్యక్తి, ఇప్పుడు ఈ రకంగా ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్న వ్యక్తి ఇప్పుడు విచారణకి రాకుండా టెక్నికల్గా ఆయన కావాలనే తప్పించుకునే ధోరణితో ఈ రకమైనటువంటి పనులు చేయడం అనేది ఏమైనా చర్య అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంగా పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 25 నిమిషాల పాటు కూడా అక్కడ ఆయన ఉన్నాడు, అక్కడ కూర్చొని డ్రామాలు చేశారు. కానీ ఎక్కడ కూడా అధికారులు చాలా స్పష్టంగా చెప్పినా కూడా అధికారులు మాటలు వినకుండా ఆయన చెప్పిందే జరగాలి, ఆయన చెప్పినట్టే విచారణ చేయాలంటే కూడా ఎట్లా జరుగుతుందనేది కూడా అధికారులే విస్మయం చెందుతున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఎందుకంటే ఏసీపీ వెంకటరెడ్డి అన్ని సార్లు చాలా క్లియర్గా చెప్పారు, సార్ మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, మాకు అక్కడి నుంచి కూడా పై అధికారులు కూడా మాకు చెప్పలేదు, కేవలం మిమ్మల్ని మాత్రమే అనుమతించమని చెప్పారు, మిమ్మల్ని మాత్రమే లోపలికి తీసుకెళ్లాలని చెప్పారు, కానీ మీరు ఇప్పుడు ఇక్కడ మెలిక పెడుతున్నారు, లాయర్లు అనుమతి లేదు అని చెప్పినా కూడా ఆయన వినటం లేదు. థ్యాంక్ యూ రానా.